హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో సూపర్ సూప్తో మరీ వచ్చేసానండి. చాలా బెస్ట్ సోప్ అండి. ఫేస్ పైన రింకల్స్ ఉంటాయి కదండి, రింకల్స్ ఉండే వాళ్ళకి కరెక్టివ్ చేయడానికి మంచి సోప్. రింకల్ కరెక్టివ్ సోప్ అని కూడా చెప్పొచ్చండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి రింకల్స్ పోవడానికి. ఇప్పుడున్న జనరేషన్లో మనకి చాలా పొల్యూషన్లో ఉంటున్నాం కదండి. సో మన ఫేస్ ఎంత సోప్తో వాష్ చేసుకున్నా, ఎలాంటి సోప్తో యూజ్ చేసినా స్కిన్ డ్రై అవుతుంది కదా, డ్రై అవుతుంది, ఓపెన్ పోర్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ సోప్ వల్ల మనకి అలా అవ్వదండి, చాలా మంచిగా ఉంటుంది ఈ సోపు. సో ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేసేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది మీకు. సో ఒక్కటి మంచి ఆలు తీసుకోవాలండి, నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడిగిన తర్వాత మనం దీన్ని తురుముకోవాలి. దీని మీద స్కిన్ ఏం తీయొద్దండి, చాలా ప్రోటీన్ ఉంటుంది తొక్కలోనే. సో తొక్క తీయకుండా మనం తురుముకోవాలి దీన్ని. సో దీన్ని నీట్గా మొత్తం మనకి ఎంత క్వాంటిటీలో కావాలో, ఎన్ని సోప్స్ చేసుకోవాలనుకుంటున్నామో అంతా తీసుకోవాలి. ఆలు అయినా హాఫ్ అయినా ఇలాగా. నేను ఒక సోప్ చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం నీట్గా తురుముకోవాలి. దీంట్లో ఉన్న జ్యూస్ మనకు కావాలండి. ఇప్పుడు దీంట్లో ఉన్న జ్యూస్ తీసుకుందాము. ఆలు మన స్కిన్కి చాలా హెల్తీనెస్ని ఇస్తుందండి. మన స్కిన్ ఎంత డల్లుగా, ఎంత అనివన్గా ఉన్నా సరే మంచిగా ఈవెన్ చేస్తుంది. ఆలులో సి విటమిన్ ఉంటుంది కదండి, మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ సి విటమిన్. సో చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిగ్మెంటేషన్కి అయితే 100% చెప్పొచ్చు మంచి రిజల్ట్ వస్తుందని. సో పిగ్మెంటేషన్కి, రింకల్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ అయితే, ఆలు అయితే. సో మనం ఆలు డైరెక్ట్ ఎలాగో మనం ఫేస్ పైన కొందరు అప్లై చేస్తారు, చేయలేకపోతారు, కొందరికి టైం ఉండదు కాబట్టి సో మనం ఇలా సోప్ రూపంలో మనము ఈ ఆలు సోప్ని మనం యూజ్ చేసుకుందాం. సో ఆలు సోప్ యూజ్ చేసుకోవడం వల్ల డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎలాగో యూజ్ చేస్తాం కదా, సో అలా ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో నేను రైస్ ఫ్లోర్ వేసానండి, బియ్యం పిండి, వరిపిండి అంటారు కదా, అది 1 స్పూన్ వేసాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా జెల్ వేసాను, అలోవెరా జెల్. అలోవెరా జెల్ తెలిసిందే కదండి, మన స్కిన్ స్మూత్ అవ్వడానికి, ఓపెన్ పోర్స్ కవర్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సోపు మంచి స్మెల్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేశానండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మంచిగా ప్యాక్ లాగా ఇట్లా మొత్తం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. మనకి రైస్ ఫ్లోర్ తెలిసిందే కదండి, స్కిన్ బ్రైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, డెడ్ స్కిన్ తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఓన్లీ ఇవి అన్నీ సపరేట్గా చేసుకొని మనం వీక్లీ వన్స్ అలా టైం ఉండదు కొందరికి. సోప్ రూపంలో చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేస్తుంటాం కాబట్టి స్కిన్ చాలా నీట్గా హెల్తీగా కనిపిస్తుందండి, చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఏదో యూజ్ చేసాము, ఏదో క్రీమ్స్ వాడుతున్నారు అని అడుగుతారు కదా చాలామంది, ఏం వాడుతున్నావు ఇంత వైట్ అవుతుంది మీ ఫేస్, ఇంత ఎంగో కనిపిస్తుందని. సో ఇలాగా మనం ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట మన ఫేస్. సో ఇప్పుడు ఆ ప్యాక్ అంతా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకొని ఒకటి సోప్ బేస్ తీసుకున్నానండి. సోప్ బేస్ ఏ కెమికల్ లేని సోప్ బేస్ అండి ఇది. సోపు ఏ కెమికల్స్ ఉండదు దీంట్లో. ఈ సోప్ మార్కెట్లో మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి, మార్కెట్లో దొరకకపోతే ఆన్లైన్లో అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇది ఓన్లీ గ్లిజరింగ్ ఉన్న సోప్ అండి, ఏ కెమికల్ లేని సోపు. సో సన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఈ సోప్ తొందరగా మెల్ట్ అవ్వడానికి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత మెత్తగా కట్ చేసుకుంటే ఎంత తొందరగా కట్ అయిపోతుందో. అస్సలు ప్రాబ్లమే ఉండదండి, కట్ చేస్తుంటే ఇంకా కట్ చేయాలి అనిపిస్తుంటుంది. సో అంత బాగుంటుంది కట్ చేస్తుంటే కూడా ఫీలింగ్. సో ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని డబల్ హీట్ మెథడ్లో మనం ఈ సోపు హీట్ చేసుకోవాలండి. సో మనం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని, ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో సోప్ హీట్ చేసుకుందాం. ఈ సోప్ మెల్ట్ అయిపోతుందండి, ఒక 1 మినిట్లోనే మెల్ట్ అయిపోతుంది. సో మనం ఇట్లా హోమ్ మేడ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లాంగ్ టైం వరకు హెల్తీగా గ్లోయింగ్గా కనిపిస్తుందండి. సో బయట మార్కెట్లో దొరికే కెమికల్ సోప్స్కి ఇంకా బై చెప్పేసేయండి, హోమ్ మేడ్ సోప్స్ యూజ్ చేయండి, చాలా హెల్తీగా కనిపిస్తుంది మన స్కిన్, అందంగా కూడా ఉంటుందండి. మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మొటిమలు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, ఆల్ స్కిన్ టైప్ అండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రీమెచ్యూర్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అండి, రింకల్స్ అక్కడితో ఆగిపోతాయి వాళ్ళకి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరన్నా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి, షేర్ చేయండి. సో చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయిందండి, ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. సో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి
ఆ ప్యాకు దీంట్లో ఆ పేస్ట్ దీంట్లో వేయాలండి. సో ఇప్పుడు ఈ ఆలు అండ్ రైస్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, దీంతో మనకి ఒక ప్యాక్ కూడా రెడీ చేయొచ్చండి. బ్రైట్నింగ్ ప్యాక్ అంటారు దాన్ని. సో మనకి పెద్ద పెద్ద సెలూన్స్లో అవైలబుల్ ఉంటుందండి. మనకి చిన్న సెలూన్స్లో ఉంటుందో ఉండదో నాకు తెలీదు. సో మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. నేను మీకు బ్రైట్నింగ్ మాస్క్ చూపిస్తాను. అది వీక్లీ వన్స్ యూస్ చేయాల్సి వస్తుంది మనకి. సో అది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, మీరు ఒక్కసారి అడిగితే. సో మొత్తం దీంట్లో వేసాం కదండి, ఆ పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకుందాము. మొత్తం లంప్స్ ఏం లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి మనకి సోప్ రెడీ చేసుకోవడానికి. 10 to 15 minutes లోపలనే రెడీ అయిపోతుంది మనకి సోప్. అంత టైం కూడా పట్టదు. సో సోప్ మనకి ఎండడానికే టైం పడుతుందండి, అంతే, ఇంకేం లేదు. ఒక 10 minutesలో సోప్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, నేను ఒక సిలికాన్ మోల్లో సోప్ రెడీ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే మీరు ఏదన్నా బౌల్స్లో కూడా రెడీ చేయొచ్చండి సోప్ని. ఒక్క 2 hours మనం బయట పెట్టుకుంటే గట్టిగా అయిపోతుందండి సోపు. యూజ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా బాడీకి, ఫేస్కి. ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి ఈ సోప్స్. వాళ్ళు వీళ్ళు ఎవరు యూజ్ చేయకూడదు అనే ఆబ్జెక్షనే లేదు, అందరు యూజ్ చేయొచ్చు. స్కిన్ అయితే ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉంటుందో, ఎవరికైతే రింకల్స్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయో, ఎవరికైతే వచ్చి ఉన్నాయో వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా సోప్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం బయట ఒక్కొక్క సోపు 40-50 రూపీస్ పెట్టి కొంటున్నాం కదండి. ఎందుకు అలా కొనడం? ఇంట్లోనే ఈజీగా ఇట్లా హెల్తీగా ఉంటుంది మన స్కిన్. ఇట్లా ఇంట్లో హోమ్ మేడ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఒక సోప్ నచ్చిందంటే మీరు ఒక 2-3 సోప్స్ అని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. సో చూసారు కదా అండి, సోప్ చక్కగా రెడీ అయిపోయింది. ఎంత చక్కగా కూడా నురుగా వస్తుందండి. మన స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయైతే క్లియర్ చేస్తుందండి ఈ హోమ్ మేడ్ సోప్స్ యూజ్ చేయడం వల్ల. తప్పకుండా మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. చూసి అలా ఊరికే వెళ్ళకుండా, రూపాయి ఖర్చు లేని పని కదండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వీడియోస్ ఇంకా చేయాలనే ఇది ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.